బిగ్ బాస్ సీజన్ 8లో నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో వారం నామినేషన్స్ తొలి రోజు సోనియా వరస్ట్ బిహేవియర్తో చిరాకు తెప్పించింది అందరికీ. నోటికొచ్చినట్టు పేలుతూ విష్ణుప్రియ క్యారెక్టర్ గురించి, ఆమె బట్టల గురించి, ఫ్యామిలీ గురించి దారుణంగా మాట్లాడింది. ఈ దెబ్బతో విన్నర్ రేస్లో విష్ణుప్రియను ముందుకు తెచ్చి తాను మాత్రం పాతాళానికి పడిపోయింది సోనియా ఆకుల. ఇక రెండో రోజు కూడా ఈ నామినేషన్స్ హిట్ కొనసాగుతోంది. తాజా ప్రోమో ప్రకారం పృథ్వీ మణికంఠను నామినేట్ చేస్తూ నిఖిల్ టీంలో ఉంటూ నైనికాతో తన టీంలో చేర్చుకోమని అడగడం గోతులు తవ్వుతున్నట్టుగా అనిపించింది అని నామినేట్ చేశాడు. ఆ తర్వాత ప్రేరణ నిఖిల్ని నామినేట్ చేస్తూ కనిపించింది. ఇక సీత వర్సెస్ ప్రేరణల మధ్య చెత్త గొడవ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. చెత్త గొడవ అంటే ఏదో అనుకునేరు, చెత్తబుట్టకు సంబంధించిన గొడవ అండి బాబు. ప్రతిదానికి డస్ట్బిన్ అంటావేంటి, చిన్నదాన్ని పెద్దది చేస్తావేంటి అని అడిగింది ప్రేరణ. దానికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తూ కరెక్ట్ పాయింట్ లాగింది సీత. మొన్న మీ టవల్ని పొరపాటుగా ఆదిత్యన్న వాడుకున్నాడు, దానికి సారీ కూడా చెప్పాడు, కానీ దాన్ని మీరు రచ్చ చేసి బిగ్ బాస్కి కంప్లైంట్ ఇచ్చారు, కొత్త టవల్ తెప్పించుకున్నారు. మీరు కూడా రచ్చ చేయకుండా టవల్ని ఉతుక్కొని వాడుకోలేకపోయారా? మీది ఇది పెద్ద ఇష్యూ అనిపించింది, నాకు ఆ డస్ట్బిన్ ఇష్యూ పెద్దగా అనిపించింది అనేసరికి దెబ్బకి నోరు మూసేసింది ప్రేరణ. ఈ పాయింట్లో మాత్రం కిరాక్ అనిపించింది సీత. ఎందుకంటే ఆ రోజు పొరపాటున తన టవల్ మాదిరి ఉన్న టవల్ని ఆదిత్య వాడినందుకు పెంట చేసింది ప్రేరణ. అతను సారీ చెప్తున్నా కూడా అందరి దగ్గరకు వెళ్ళి ఆ ఇష్యూని పెద్దది చేసేసింది. ఇప్పుడు అదే పాయింట్ని లేవనెత్తిన కిరాక్ సీత 100 మంది నా ముందుకొచ్చినా ఇది తప్పు అని చెప్తే నాకు అది రైట్ అనిపిస్తే రైటే అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. ఇక ఆ తర్వాత అఫ్రీది చీఫ్గా ఫెయిల్ అయిన నిఖిల్ని నామినేట్ చేశాడు. నేను ఎంత చీఫ్ అయినా వాళ్ళ పర్సనల్ వాళ్ళకి ఉంటాయి. ఈ రోజు సోనియాతో వచ్చింది, రేపు ఇంకొకరితో వస్తుంది, ఐ డోంట్ కేర్ అని అంటున్నాడు నిఖిల్. అయితే చివర్లో ఆర్జీవి అడల్ట్ బామ సోనియా ఆకుల అద్దం ముందు నిలబడి పర్ఫార్మెన్స్ చూపిస్తోంది అన్నట్టు ఈ వారంలో సోనియాకి ఒక్క ఓటే పడడంతో నామినేషన్స్లో రాకుండా ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.